మన వ్యవసాయ శాఖ ద్వారా పెడుతున్నాము. స్పూరియస్ సీడ్స్ కొనొద్దు, లేబులింగ్ లేకుండా ప్యాక్ లేకుండా కొనొద్దని దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు వెళ్ళి ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఏఈఓస్ కూడా వాళ్ళ ఊర్లో కూడా ఎవరైనా అట్లా అనుమానాస్పదంగా వచ్చి అమ్మడము అట్లాంటిది ఏమైనా చేస్తున్నారని కూడా నిఘా పెడుతున్నారు. అలాంటి వాళ్ళు మాత్రం పట్టుబడితే డెఫినెట్లీ వాళ్ళని పీడీ యాక్ట్లో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే రైతులు ముందుగా వాళ్ళు వ్యవసాయం చేసే ముందు భూసార పరీక్షలు లాంటివి నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి భూసార పరీక్షలు ఈసారి నిర్వహించారా? రైతు వేదికలే అందుకు నిర్మించారని చెప్పేసి అన్నారు. అలాంటి పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు భూసార పరీక్షలు అనేది ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో కూడా మనం గతంలోనే నిర్వహించడం జరిగింది. అందరు ఫార్మర్స్ దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి. సో అది ఒకసారి అన్ని ఫీల్డ్స్కి కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయించుకోవాలంటే కూడా మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఆ ఫెసిలిటీ ఉంది. మీ ఏఓ గారినో ఏఈఓ గారినో సంప్రదిస్తే డెఫినెట్లీ టెస్ట్ చేసి మీకు రిజల్ట్ కూడా అందజేస్తారు. మొత్తంగా రైతులు విత్తనాలకు సంబంధించి ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా మీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ పచ్చి రొట్లు అనేది అంటే జీలు కానీ, జనుము కానీ, పిల్లిపెసర కానీ ఎక్కువ రైతులు దానికోసం వస్తున్నారు. సొసైటీస్లో అది కూడా స్టాక్ అడిక్వేట్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఎక్కువ టైం క్యూలో నిలబడకుండా అడిషనల్ సేల్స్ పర్సన్స్ కూడా పెట్టే విధంగా కూడా నిన్న ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మీకు ఏమాత్రం కూడా విత్తనాల్లో పత్తి కావచ్చు, పచ్చి రొట్లు కావచ్చు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నది. సో మీరు ఏమాత్రం ఆందోళన చెందనక్కర్లేదు. మీకు ఒకటే రోజు వచ్చి ఈరోజు పత్తి విత్తనం వచ్చింది, పచ్చి రొట్లు వచ్చింది, క్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే అయిపోతుందో ఏమో అట్లాంటిది అవసరం లేదు. మీరు ఒకటే రోజు అందరూ వస్తే పెద్ద క్యూ కనిపిస్తుంది, మీరు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా విలేజెస్ వారీగా పిలిపించే పద్ధతి కూడా మనం మొదలు పెట్టాము. సో మీరు ఏం ఆందోళన చెందనక్కర్లేదు. మీకు టయానికి సీడ్ ఇచ్చే బాధ్యత, సీడ్ అందుబాటులో ఉంచే బాధ్యత మన ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తీసుకుంటుంది. అంటే మొత్తంగా ఖచ్చితంగా వ్యవసాయం చేసే రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. కాబట్టి క్యూలలో నిలబడి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.